ఈ నిన్న నుండి బండి సంజయ్ గారు పాపము ఎట్లా మాట్లాడుతుండంటే ఆయనకు ఓటమి భయం పుట్టుకుంది. బండి సంజయ్కి ఓటమి భయం పుట్టుకొని అంత పొంతన లేని మాటలు మాట్లాడుతాం. ఆయనకు ఒకటే చెప్పదలుచుకున్నాను, బండి సంజయ్ గారు, మీరు సీఎం గారు ఎందుకు ప్రచారానికి వచ్చి ప్రశ్నిస్తున్నారు? మీరు అంటే ఆ పార్టీ పిలిచింది, మీరు కూడా వస్తే బాగుంటుంది, నిరుద్యోగులకు పార్టీ ప్రభుత్వం ఒకటే అని నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి పార్టీ ఆదేశాల మేరకు సీఎం గారు వచ్చి ప్రచారం చేయడం జరిగింది. నువ్వు దాన్ని తీసుకుపోయి ఆయన కోటం భయం పుట్టుకుంది అంటే నీ కోటం భయం పుట్టుకుంది. ఎప్పుడైనా పార్టీ ప్రభుత్వం అనేది భరోసా కల్పించడానికి నిరుద్యోగులకు పట్టభద్రులకు అరే ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు, మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు, మరి మా పట్టభద్రులకు మా నిరుద్యోగులకు తన కూడా వచ్చి చెప్తే బాగుంటుంది కదా, వాళ్ళకు భరోసా ఇస్తే బాగుంటుంది కదా అనే పార్టీ ఆదేశం మేరకు వచ్చి ప్రచారం చేయడం జరిగింది. దానికి అంతరార్థంతో ఏం చేస్తుండే, ఏదో గెలిచిపోయినట్టు పాయింట్ కలర్ అంటుండు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇప్పటికి కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాం. మీ కల్లిబొల్లి మాటలకు ఎవ్వరు ఇది చేయరు. ఎందుకంటే మేము వచ్చి 12 నెలలు 14 నెలలు అయింది. అందులో కొద్ది 6 నెలల మట్టుకు మాకు ఎలక్షన్ కోడ్లే ఉండే. ఆ 14 నెలల్లో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే అంగన్వాడీ పోస్టులు 14,000 వస్తున్నాయి. ఇవన్నీ ఓర్వలేక ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ఆయన మీద 30 కోట్లు తీసుకొని నాకు టికెట్ ఇచ్చిండ్రు, మీతో ఏం అవసరం అన్నారు. అది ఆ దృష్టి మలచడానికి ఇట్లాంటి అపోహలు సృష్టిస్తుండ్రు. గారు వచ్చి ప్రచారం చేసిండ్రు. ఎందుకు ప్రచారానికి పిలిచారు? మా పార్టీ మన ఫస్ట్ టైం మన మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక మన నిజామాబాద్ డిస్టిక్ ఎలక్షన్ అవుతుంది కనుక తన రిక్వెస్ట్ మేరకు సీఎం గారు రావడం జరిగింది. వచ్చి ఎందుకు నిరుద్యోగులకు పట్టభద్రులకు ఒక భరోసా కల్పించడం, మా చిత్తశుద్ధిని శంకించద్దు, మేము మీ కొరకు ఉన్నామని చెప్పడానికి వచ్చిండు. అంతేగాని ఈ బోడి బండి సంజయ్నో వీళ్ళను అసలు వాళ్ళు పోటీనలే మాకు. వాళ్ళంతా దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఉంది. బీఆర్ఎస్ వాడు కలిసి నేను ఈ రోజు అడుగుతున్నాను, బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పను, వాళ్ళకు బీజేపీకి ఓటేసేయమని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? మరి ఎందుకు అదే మన కాంగ్రెస్ వేస్తే ఏం పోతుంది? ఎట్లాగో నీ క్యాండిడేట్ లేడు కదా. మేము తెలంగాణ ఇస్తేనే కదా మీరు 10 ఏళ్ళు బతికి సంపాదించుకుంది. మరి అసలు సంపాదించుకున్న వాళ్ళు మాకెందుకు ఓటేయద్దని చెప్తారు? అంటే మీరు దొంగలు ఊర్లు పంచుకొని. అరే ఒక విచిత్రం ఏంటంటే సీఎం గారు ఎందుకు వచ్చారు? ఓటమి అరే పిచ్చోడా, ఇప్పుడు చూద్దాం ఇప్పుడు 27 నాడు ఎట్లుంటుందో రిజల్ట్. ఎందుకు అది పార్టీ ఏమన్నది? మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారన్న మీరు వస్తే బాగుంటుంది, కొద్దిగా ఫస్ట్ టైం అన్న పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఈ ఎలక్షన్ వచ్చింది కనుక సరే అని తన రావడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీ ఏది చెప్తే అది చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అరే అన్న మీరు వచ్చిండ్రు, మరి ముఖ్యమంత్రి వచ్చి చెప్తే మాకు ఇంకా నమ్మకం ఉంటుండే కదా అని పట్టభద్రులు ప్రశ్నించకుండా ఉండటానికి, వాళ్ళకు భరోసా కల్పించడానికి నిన్న సక్సెస్ చేశారు అందరూ. వాడెవడో జిల్లా ప్రెసిడెంట్ ముఖం తెలియదు, ఆడ గ్రాడ్యుయేట్లే లేరని పక్కడబంది లిస్టుతో సహా ఇప్పుడు చూపిస్తున్నాం. మా లిస్టుతో సహా మేము పోయాడ కూర్చున్నాం. అరే లేనిపోనేది ఎందుకు అంటే వాళ్లకు ఓటమి భయం పుట్టుకుంది కనుక ఈ విధమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. అయినా నేను మా పట్టభద్రులకు మా నిరుద్యోగులకు అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే ఓపిక పడితే అన్ని 1 by 1 నెరవేరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ కాగానే 14,000 అంగన్వాడీ పోస్టులు వస్తాయి. అంటే ఇవి ఉద్యోగాల భర్తీలు కాదా? మళ్ళా మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ప్రక్షాళన తెచ్చారు. వాళ్ళేమో పేపర్లు అమ్ముకున్నారు, లీకులు చేసి అమ్ముకున్నారు. మా దగ్గర అయితే పకడ్బందీగా యూ కెనాట్ ఈవెన్ అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా
ఈ ముందు ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకు ద్వారా ఫిలప్ చేయండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకు వాళ్ళకు ముందు ప్రియారిటీ ఇవ్వాలా, మన గ్రాడ్యుయేట్స్కు నిరుద్యోగులకు ముందు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు లోకల్లోనే ఉంటుంది, కానీ ఇప్పుడు అవి కూడా ప్రతిభ ఆధారంగానే ఫిలప్ చేయాలని ఇచ్చాడు. ఇంత పారదర్శకంగా చేస్తూ ఉంటే ఇదేమో విచిత్రం అనిపిస్తుంది. బండి సంజయ్ గారు ఎట్లా హోమ్ మినిస్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు, మళ్ళీ బీసీ కులగణన చేసినది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అందుకని నేను బీఆర్ఎస్ నాయకులకు, బీసీ నాయకులకు చెప్తున్నా, అరే మీరు జీవితంలో చేయండి, మీ కాంగ్రెస్ పార్టీ చేసింది, మా మనస్సాక్షిగా ఆ మనస్సాక్షి కోసమన్నా మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. బీఆర్ఎస్ ఎట్లాగో మీ క్యాండిడేట్ దిక్కులేడు, ఆడపోయి మీనోడేమో ఫామ్ హౌస్లో అంటాడు, కాకపోతే మీ మనస్సాక్షికి బీసీ కులగణన చేసినందుకు కృతజ్ఞతగా బీసీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రాడ్యుయేట్లు అందరూ కాంగ్రెస్ కోటేయాలి. ఇది లేదు. మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు మంచి భారీ మెజార్టీతో గెలుస్తారు. ఆయన ఏమన్నాడు నేను స్పీచ్లో కూడా, మీకు పట్టభద్రులు నిరుద్యోగులకు అందుబాటులో ఉంటాడు ప్రభుత్వం. అదే మా రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు కదా. సో దాన్ని తట్టుకోలేక వీళ్ళు ఓటం భయం పట్టుకొని ఈ దుష్ప్రచారం చేయడం ఎంతవరకు భావ్యం? ఇక మా కేటీఆర్ అంటుండు, ఎస్ఎల్బిసి టర్నల్ దగ్గర మంత్రులు, కన్సర్న్ ఇరిగేషన్ శాఖ మంత్రి, కన్సర్న్ జిల్లా మంత్రి, మళ్ళా నల్గొండ మంత్రులు అందరు ఉండగా అది వదిలేసంటే ఈయన ఎన్నికల ప్రచారం ఖర్చున్నాడు. ఈయనకి ఎంత బుద్ధి లేదు. వీళ్ళు అయ్యా కొండగట్ట హనుమానుల దగ్గర 60 మంది చచ్చిపోతే పోయినా అంటే రాజకీయాలు చెప్పేది ఒక పద్ధతి ఉండాలి. 24/7 ఎవరో ఒక మినిస్టర్ ఆడు ఉంటున్నారు, మళ్ళీ సీఎం గారు రివ్యూ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు 10 ఏళ్ళు ఉట్టిగా దాన్ని నిలబెట్టి ఇచ్చేసి వాళ్ళు చేసిన పాపాలు మేము దాన్ని కంప్లీట్ చేయాలి. 156 గ్రామాలకు తాగునీరు వస్తుంది, 3 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది, డబ్బులు లేకున్నా కానీ ప్రియారిటీ బేసిస్లో ఎస్ఎల్బిసి కంప్లీట్ చేద్దామంటే అది దురదృష్టంతో జరిగింది. దాన్ని ఎవరు చేస్తున్నారు? ఇంతకుముందు 2009లో వర్షంతో ఒకసారి ఆడ ప్రమాదం జరిగింది. దాన్ని కేటీఆర్ ఏమో అదంట పట్టించుకుంటలేడు. ఈయన ఎన్నికల ప్రచారం, ఈయనకి ఎంత బుద్ధి లేదో అర్థమవుతలేదు ప్రతిదీ. నేను అందుకనే టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా, బీసీ నాయకులారా, మేము కులగన చేసినందుకు కృతజ్ఞతగా మీరు మాయ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ని బలపరచాలి. ఎందుకు? మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తేనే మీరు 10 ఏళ్ళు బతికి సంపాదించుకున్నారు. అందుకనే మిత్రులారా, మీ అందరి ద్వారా రేపు 27వ తారీఖు నాడు గ్రాడ్యుయేట్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.